హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో మీ ముందుకు రావడం జరిగిందండి. అప్డేట్స్ సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే రకంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. అదే రకంగా తెలంగాణ బడ్జెట్ సంబంధించినటువంటి హైలైట్స్ తోటి వీడియో అనేటువంటి చేయడం జరిగిందనమాట. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే వెంటనే ఈ వీడియో అనేటువంటి చూడండి. ఈ వీడియోకి సంబంధించిన లింక్ అనేటువంటిది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి. మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్లోకి మనం వెళ్ళిపోదాం. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక పోలీస్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఎత్తులో 1 సెంటీమీటర్ లోపు డిస్క్వాలిఫై అయినటువంటి వారికి మళ్ళీ ఈవెంట్స్ అనేటువంటి చెప్పి ఆర్టికల్ రావడం జరిగింది అనమాట అండి. సెంటీమీటర్లో తక్కువలో ఎత్తులో ఎవరైతే మన TSLPRB సంబంధించిన ఎస్ఐ అదే రకంగా కానిస్టేబుల్ ఎగ్జామ్లో PMT PET ఎగ్జామ్స్కి ఎవరైతే డిసెంబర్ 8 నుంచి జనవరి 5 వరకు జరిగినటువంటి ఈవెంట్స్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో వారికి మరలా ఒక శుభవార్త అనేటువంటిది TSLPRB తెలపడం జరిగిందనమాట అండి. వీరికి మరొక ఛాన్స్ ఇస్తున్నట్లుగా, అంటే ఈ అభ్యర్థులందరూ హైకోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు వీళ్ళకి TSLPRBకి ఆదేశాలు ఇవ్వడంతో మరొకసారి వీరికి ఈవెంట్స్కి గురించి అని చెప్పేసి TSLPRB ఒక వెబ్ నోట్ అనేటువంటిది, ప్రెస్ నోట్ అనేటువంటిది నేను 5 మంది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. ఈ నెల 10 నుంచి 12 తారీఖు వరకు, 10వ తారీఖు ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఈ దరఖాస్తుల స్వీకరణ అనేటువంటి చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి వారిని వీరు చూసుకున్నట్లయితే కనుక వీరు www.tslprb.in వెళ్ళి దాంట్లో వీరు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. రాసినటువంటి ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వీరికి ఫిజికల్ ఈవెంట్స్ అనేటువంటిది కండక్ట్ చేసినట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. ఏ స్థలాల్లో మనం చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్లో ఉన్నటువంటి అంబర్పేట్ పోలీస్ గ్రౌండ్లోను, అదే రకంగా కొండాపూర్లో ఉన్నటువంటి 8వ బెటాలియన్లో వీటి యొక్క హైట్కి సంబంధించిన వాటికి సంబంధించినటువంటిది PMT PETs చేస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒకే రోజు 4 పరీక్షలు అనేటువంటి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రంలో నిరుద్యోగులకు కొత్త సమస్య వచ్చి పడిందని చెప్పేసి వెలుగులో ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. అంటే ఒకటే రోజు స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్, అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ పరీక్షలు ఉండటంతో ఏ పరీక్ష రాయాలో అన్నటువంటి అర్థం కాక అభ్యర్థులు అయోమయంలో గురవుతున్నారని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ నెల 26న జరుగుతున్నటువంటి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ DAO పోస్టుల భర్తీకి TSPSC పరీక్ష నిర్వహించినట్లుగా ప్రకటించడం జరిగింది అనమాట అండి. ఈ పరీక్షకు గాను 1,06,263 మంది దరఖాస్తు చేసుకోగా, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ కూడా అదే రోజున ఉండడంతో మరోప్రక్క కేంద్రీయ విద్యాలయ సంఘటన్ PRT పరీక్షలు కూడా ఈ నెల 21 నుంచి 28 వరకు కొనసాగుతున్నట్టు ఉన్నాయి. అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి కామన్ అడ్మిషన్ టెస్ట్ పరీక్షలు 24 నుంచి 26 వరకు. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే ఆ 26 తారీఖులో చూసుకున్నట్లయితే కనుక మనకి TSPSC నిర్వహించేటువంటి DAO అంటే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్స్, అదే రకంగా SSC నిర్వహించేటువంటి జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్స్, దీంతో పాటుగానే కేంద్రీయ విద్యాలయ సంబంధించినటువంటి ఎగ్జామ్స్, ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి కామన్ అడ్మిషన్ టెస్ట్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేటువంటిది ఆ రోజున కొలైడ్ అవుతున్నటువంటి నేపథ్యంలో TSPSC DAO ఎగ్జామ్ వాయిదా వేయాలని చెప్పేసి అభ్యర్థులు కోరడం జరుగుతుందన్నమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇటీవల TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. చాలా రోజులుగా కమిషన్ ఫిర్యాదుల విభాగానికి ఫోన్ చేస్తున్నా కానీ సరైన స్పందన రాలేదని చెప్పేసి వారు ఆవేదన అనేటువంటిది వ్యక్తం చేయడం జరిగిందనమాట. ఒకే రోజు అన్ని పరీక్షలు రాయడం వీలు కాదని చెప్పేసి, కాబట్టి DAO పరీక్ష వాయిదా వేయాలని చెప్పేసి విజ్ఞప్తి కోరడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కొండగుట్ట జాతరకు చూసుకున్నట్లయితే కనుక 100 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ గారు తెలపడం జరిగిందనమాట అండి. దీనికి గాను ప్రత్యేక కార్యదర్శి GO 49 అనేటువంటి జారీ చేయడం జరిగిందనమాట అండి. కొండగొట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 100 కోట్లు అనేటువంటిది మంజూరు చేయడం జరిగిందనమాట అండి. దీనికి గాను ప్రత్యేకంగా 49 GO అనేటువంటి జారీ చేయడం జరిగిందనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట అండి. ఉత్తర తెలంగాణలో ప్రశస్తమైనటువంటి భక్తుల కొంగు బంగారమైనటువంటి ఆంజనేయ అభివృద్ధికి నిధులు అనేటువంటిది సీఎం నిధి నుంచి
విడుదల అనేటువంటి చేసినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. కొండగట్టు జాతరకు 100 కోట్లు అనేటువంటిది విరాళాలు ఇవ్వడం జరిగిందనమాట అండి. అదే రకంగా మీలో ఉన్న గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి సెక్రటరీ లైబిలిటీకి సంబంధించిన వీడియోస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందండి. తప్పకుండా చూడండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలతో కూడినటువంటి వీడియో చేయడం జరిగిందండి. మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా చూడండి. 8 పార్ట్స్ వీడియో. అదే రకంగా తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలకు సంబంధించినటువంటి సమగ్ర సమాచారంతో కూడినటువంటి 11 పార్ట్స్ వీడియో కూడా చేయడం జరిగిందండి. మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా చూడండి. ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కూడినటువంటి వివరాలతో కూడినటువంటి స్టాటిక్ అదే రకంగా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తోటి వీడియోస్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగిందండి. ఈ వీడియో సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటి నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.